సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాజీ మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎట్లండి మీరు ఇంత వయసులో పెద్ద మనిషిగా ఉండి మీరు ఇట్లా బెదిరిస్తే మమ్మల్నంతా? అసలు నాకు తెలిసి మీరు పబ్లిక్ను బాగా స్టడీ చేసినారు. ఏమని పాపము పబ్లిక్ ఏదో పేదరికంలో ఉంటారు, అమాయకంగా ఉంటారు. పువర్ ఇన్నోసెంట్ కామన్ మ్యాన్, సామాన్య మానవుడు పేదరికంతో ఉంటాడు, సహజంగా అమాయకంగా ఉంటారు. వాళ్ళ ఆలోచన ఏమి? పెడతా అంటేనేమో ఆశ, కొడతా అంటేనేమో భయం. పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. మీరు రెండు గమనించినారు. అందుకనే ఎలక్షన్ ముందర పెడతా అంటారు, ఎలక్షన్ తర్వాత కొడతా అంటారు. బాగా నీట్గా స్టడీ చేసినారు. మా పాలసీకి మీ పాలసీకి చాలా తేడా ఉంది. మేమేమి ఏదన్నా చేయగలిగిన, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఏదన్నా కానీ చేయగలిగిన చెప్పాలి, చేయలేనిది చెప్పకూడదు, అసలు మాట తప్పకూడదని. మీది కంప్లీట్గా ఆపోజిట్ పాలసీ. ఏదోటి చెప్పి గట్టెక్కాల ఫస్ట్ ఎలక్షన్లు. ప్రజలు చూస్తే అమాయకులు కదా పాపము, ఎంతైనా కానీ పేదరికంలో ఉండే తోళ్ళు. పెడతా అంటే ఆశ, ఏం చేస్తారు? అయితే ఇక్కడ ఏమంటే ఒకటి ధర్మ సందేహం ఏమంటే, మనం ఒక బాధ్యత గల పొజిషన్కి వచ్చిన తర్వాత ఈ పని చేయడం కరెక్టా కాదా? ప్రజల అమాయకులు కదా, వాళ్ళను ఈ విధంగా మనం ఎక్స్ప్లాయిట్ చేయడం కరెక్టా కాదా అనేది మన ఆత్మసాక్షి మనం ప్రశ్నించుకోవాలన్నమాట. అసలు మీడియా అయితే ఇంతకుముందు వాళ్ళు కూడా చాలా, వాళ్ళ ఓపిక ఎంతో, కానీ మీరు చాలా అదృష్టవంతులండి నిజంగా. నాకు తెలిసి చరిత్రలో ఎవరికి కూడా అంత సపోర్ట్ రాదు. అసలు ఒక్కరోజు మాదేమన్నా ఒక్కరోజు ఏదైనా ఆదివారమో సోమవారమో సెలవు పడి లేట్ అయితే మా క్యాలెండర్ రాలేదు. అప్పు శ్రీలంక లేదండి. ఇప్పుడు శ్రీలంక మాకంటే ఎక్కువ చేస్తారు అప్పులు. కనపడడం లేదా మీకు? లేదా ఇప్పుడు రాష్ట్రం మీద ఆ చింత కానీ దిగులు కానీ ఆ తాపత్రయం లేదా ఇప్పుడు? అసలు 1.5 సంవత్సరం అవుతుంది, సంవత్సరం దాటింది, ఏమీ రావడం లేదే. ఈరోజు లేదా మాది ఒక రోజుకి ఏమైనా రాస్తుంటాయి. సూపర్ 6 అంట్రీ ఏం మీరు చెప్పినది? ఒకటి యువగలం, ఇది సూపర్ 6. ఈ ప్యాంప్లెట్ పెట్టుకొని మొత్తం పచ్చగా 2024 ఎలక్షన్ల ముందర ఎక్కడన్నా చూడు ఇవే ప్యాంప్లెట్లే. ఏమది? యువగలం అంటే నిరుద్యోగులకు 3,000 రూపాయలు నెలకిస్తారు. వచ్చింది ఎవరికన్నా ఇంతవరకు? స్కిల్ డెవలప్మెంట్తో లింక్ చేయబోతున్నాం కాబట్టి రాబోతుంది, కాబట్టి అయిపోయింది. తల్లికి వందనం, ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు. ఇప్పుడు 85,000 అప్రాక్సిమేట్గా పిల్లలు ఉంటే మీరు 60 చిల్లర కుదించినారు. ఏమంటే ఇది లేదు, అది లేదు, ఎలిజిబిలిటీ లేదు. ఆ రోజు మేము ఎలిజిబిలిటీ గురించి చెప్పినప్పుడు మమ్మల్ని అన్ని తప్పులు పడితే మళ్ళా మీరు తప్పు అని అన్నప్పుడు ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత మీకుందా, లేదా తప్పును కంటిన్యూ చేసి నువ్వు తప్పు అని చెప్పే బాధ్యతను? అన్నదాత సుఖీభవ కేంద్రం ఇవ్వబోతుంది, ఇచ్చిన తర్వాత దాంతోపాటు ఒక ఇన్స్టాల్మెంట్. మీరు అన్న మాట ఏమి? కేంద్రం ఇచ్చేది కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఈరోజు చిన్నగా మార్చేస్తున్నారు. అప్పుడే అది కూడా అయిపోయింది అని అంటున్నారు. దీపం ఒక సిలిండర్ ఇస్త్రీ అయిపోయింది అని అంటారు. ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 1,500 రూపాయలు. ఇప్పుడు ఏదో పీపీ 4 పీస్ అంటున్నారు. మళ్ళీ ఏందో ఈ పీ ఏందో, 4 పీస్ ఏందో, ఒకరు వచ్చేది ఏందో, వాళ్ళు ఇంకొకరికి డబ్బులు ఇచ్చేది ఏందో, ఈ సబ్జెక్టే మాకు అర్థం కావడంలే. మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15th అంటున్నారు. పోయిన 15th అయిపోయి, ఈ 15th అయిపోయి, వస్తుంది, దగ్గరకు వచ్చింది. 15 కోట్ల ఆంధ్రులకు భవిష్యత్తు గ్యారంటీ చూడండి ఈ ప్యాంప్లెట్లు కూడా. అంటే 18 ఏళ్ళు నిండిన స్త్రీకి ఆడబిడ్డ కింద నెలకు 1,500. ఇప్పుడే నేను చెప్పినది తల్లికి. ఇవన్నీ ఏమి దీనికంతా పేరేం పెట్టినారంటే, ఏది? ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు ప్రయాణం, కలిసి మహాశక్తి. పేర్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. సినీ ఫీల్డ్ బేసిస్ ఈ పార్టీకి ఫౌండేషన్ సినీ ఫీల్డ్ కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. మా పార్టీకి ఫౌండేషను ఏదో ఒక పిల్లర్స్ ఏమంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, ఒక పద్ధతి, ఒక రైతులు, వ్యవసాయదారులు, పాపము బీసీ ఎస్సీ మైనారిటీలు, వ్యవసాయదారులు. ఇది మాకు ఫౌండేషన్ అయితే ఇక్కడ ఫిల్మ్ ఫీల్డ్ ఫౌండేషన్ అనమాట. ఏం చేద్దాం? అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు. యువగళం, బీసీలకు రక్షణ చట్టం. ఏం దీంట్లో ఒక్కటన్నా కనీసం నిజం చెప్పాలంటే ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందండి? మీరు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు అంటే ఇంచుమించు 2,07,00,000 మంది మహిళలకు ఇవ్వాలి. ఇప్పటికీ 2,07,00,000 మంది మహిళలకు ఒక్కరికన్నా అందిందా? మీరు పీపీపీ అంటున్నారు. 2,07,00,000 మందికి పీపీపీ కింద మీ థియరీ ప్రకారం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసుకుంటారు.
ఏందో ఈ సబ్జెక్టే మాకు అర్థం కాలేదు. చూసుకుండేది ఏందో, ఇచ్చేది ఏందో. అంటే ఇప్పుడు 2,07,00,000 మంది 2,07,00,000 మందికి డబ్బులు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? ఎందుకు ఇస్తారు? అదేమన్నా ఉద్యోగమా? దీపం 1,54,47,000 మందికి, నాకు తెలిసి పోయినసారి సింగిల్ సిలిండర్ కూడా సగం మందికి వచ్చినట్లుంది అంతే. తల్లికి వందనం 83 లక్షల మందికి ఇవ్వాలా? అదేదో కుదిచ్చేసి 60 లక్షల చిల్లర అని అంటున్నారు. మళ్ళీ ఇంతవరకు ఇంకా అందలేదు పూర్తిగా అందరికీ. కుదించడేమో కుదించినారు. కుదిచ్చేది కాక ఏం చేసినారు? మళ్ళా 13,000. ఎన్ని తప్పులు పడతారండి మమ్మల్ని? 13,000 2,000 ఎందుకు పెట్టినాం మేము? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 1,000 రూపాయలు బళ్ళన్నీ కూడా మనము నాడు నేడు కింద బాగా చక్కగా కట్టడం జరిగింది కాబట్టి మెయింటెనెన్స్, ఆ టాయిలెట్స్ కానీ బాత్రూమ్లు కానీ మెయింటెనెన్స్ కోసము, వాచ్మ్యాన్ జీతాల కోసం అంటే ఎన్ని తప్పులు పడతారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారండి? మీరు 13 15 ఇస్తుండేది 13 కదా. అంటే ఇప్పుడు ఆ మంత్రి ఉన్నాడు చూడండి, పాపులర్ మంత్రి. ఇప్పుడు ఏం చెప్పాలంటే పోయి నీకు 13 నీకు 13 నీకు 13, ఒకరికి 18, ఇప్పుడు నీకు లేదు నీకు లేదు నీకు లేనే లేదు అన్నలా. అంతే కదా. ఇప్పుడు ఇంకా 83 నుంచి 67 కుదించినారంటే నీకు 13 నీకు 13 నీకు లేదు నీకు లేదు నీకు లేనే లేదు. అది కరెక్ట్ సరిపోతుంది. అన్నదాత ఏది ఎంతమంది? 53,50,000 మంది. అంటే ఒక సంవత్సరం అయితే ఇవన్నీ మిస్ అయినట్లే కదా. స్థానిక బస్సుల్లో ఆడవాళ్ళందరికీ కూడా ఫస్ట్లో ఏమంటారు? మొత్తము మహిళలందరూ కూడా అమాయకంగా, ఎందుకంటే మీరు గొప్ప స్థాయిలో మీరు చెప్తారు, మీరు చూస్తే షూరిటీ ఎంట్రీ, ఇంకోరు పార్టీ ప్రశ్నించేదానికి పార్టీ పెట్టిన ఆయన గ్యారంటీ అనే పెద్ద ఆయన ఫోటో పెట్టుకుంటారు, పైన కౌంటర్ గ్యారంటీ, ఇంకొక ఆయన వారంటీ. మీరందరూ చెప్పే లోపల ఆడవాళ్ళు ఏమనుకున్నారంటే శ్రీకాకుళంలో బస్సు ఎక్కొచ్చు, ఒకటే టక్ అని చెప్పి తిరుపతికి వెళ్ళిపోవచ్చులే ఫ్రీగా అని అనుకున్నారు. పాపం మీరు చూస్తే చిన్న కుదిస్తున్నారు. ఏమని? జిల్లాలో మాత్రమే కదా మీరు తిరిగేది, బయట మీకేం పని అంట. మీరు చెప్పినది ఏంది మళ్ళీ? పాపం చాలామంది ఏమనుకున్నారంటే నెల్లూరులో బస్సు ఎక్కి సింహాచలం వెళ్ళిపోవచ్చులే అని అనుకున్నారు. మీరు ఇప్పుడు సింపుల్గా ఏమంటే జిల్లాలో మాత్రమే కదా, నెల్లూరులో మాత్రమే కదా తిరిగేది, మీకేం పని బయటికి అంటే ఏం పని మళ్ళీ చెప్పాల్సింటారు. ఆ రోజే తాలూకాల్లో తిరగాలన్నా, జిల్లాలో తిరగాలన్నా, మండలంలో తిరగాలన్నా చెప్పాలా. యువగళ్ళం 3,000, పాపం పిల్లోళ్ళందరూ అయితే బ్రహ్మాండంగా 3,000 నెలకు వస్తుందిలే అని అనుకుంటుంది. అంటే ఎంతమంది? 20 లక్షల మంది. ఎక్కడికి పోతుంది ఇదేని? ఆ కన్ఫ్యూజన్ కూడా చూడండి. ఫస్ట్ బడ్జెట్లో అంటే నవంబర్లో ప్రజెంట్ చేసిన బడ్జెట్లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఏమంటారంటే సూపర్ 6 హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. అది మీరు ఇస్తున్నారా? ఇవ్వడం లేదా? ఎప్పటి నుంచి ఇస్తారు? ప్రకటించేది మీరు ప్రకటించినట్లు తెలుసు కదా. ఇంకా ఆమె ప్యాంప్లెట్లన్నీ పంపించాం, మళ్ళీ బడ్జెట్లో ప్రకటించిందని సపరేట్గా రాయాలనా? ఆర్థిక సంవత్సరం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు అసలు మీ ప్రతిపాదన ఎక్కడుంది అసలు? ఇంకా దీపంది అయితే ఏమని రాస్తారు? మా ప్రభుత్వం దీపం 2 పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి 3 LPG సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. అందించిందండి? ఎన్ని సిలిండర్లు వచ్చినాయండి? తల్లికి వందనం అయితే ఏకంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. అంటే పోయిన సంవత్సరం మీరు బడ్జెట్లో రాసినారు, నెరవేరుస్తుంది, ప్రకటించింది, పెట్టింది అని ఒక్కటి కూడా రాలేదే. అంటే మీ ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్తున్నారు, మీరేం చెప్తున్నారు? దాని తర్వాత మళ్ళా మొన్న బడ్జెట్ ఏది ఈ సంవత్సరం 25-26 ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు అందిస్తూ కేటాయింపులు చేసినారండి. 10,000 చిల్లర కోట్లు అవసరం ఉంటే 1,000 కోట్లు కేటాయింపు చేసినాము అని అంటారు. ఇప్పుడు ఒక్కటండి, ఒక స్థాయికి పోయిన తర్వాత మనం అంటే మనం మాట్లాడేది ఎంత మటుకు నిజం అనేది కూడా చూస్తారు కదా, గమనిస్తారు కదా. క్రెడిబిలిటీ పోగొట్టుకుంటామా? ఇప్పుడు ఆస్తి పోతే సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది, ఆరోగ్యం పోతే ఏదో కష్టపడి మెడిసిన్స్ లైఫ్ స్టైల్ మార్చుకునే అవకాశం ఉంది. క్రెడిబిలిటీ పోతే తల్లికి వందనం అయితే ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకానికి ప్రారంభిస్తున్నాం. దాంట్లో కేటాయింపు చెప్పరు. ఆ కేటాయింపు అన్ని ఎక్కడెక్కడ ఉన్నట్టు లెక్కేసుకుంటే 8,000. యాక్చువల్గా మీకు అవసరం ఉండేది ఎంత? మీకు అవసరం ఉండేది 12,000 చిల్లర కోట్లు అవసరం ఉంటుంది వాస్తవానికి. కరెక్ట్గా మీరు చెప్పిన ప్రకారం ఇవ్వాలంటే ప్రతిసారి అంతే, పోయినసారి కూడా అంతే. రైతులకు మొత్తము కంప్లీట్గా రుణమాఫీ ఎంట్రీ
తీరా కుదిచ్చి 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 ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో ఎంత వచ్చిందో ఎంత రాలేదో చివరకు ఏ స్థాయి అంటే బడ్జెట్ బుక్లో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ బుక్లో డీటెయిల్స్ కూడా ఎంత అప్పు ఉంది అనే డీటెయిల్స్ కూడా లేకుండా పెట్టినారు. నిజం చెప్పాలంటే ఇది ఒక కేస్ స్టడీ అండి. ఇది మాత్రం ఇది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కేస్ స్టడీ. ఏమి కేస్ స్టడీ అంటే పర్ఫార్మెన్స్ వర్సెస్ ప్రామిస్. అంటే మేమేమంటున్నాం, ఇవన్నీ ప్రజలకు చేసినాము, ఏది చేయగలుగుతామో అది చెప్తాము. మీరేమంటారు, ఇది ఇవ్వబోతున్నాం, ఇది ఇచ్చేస్తాం, ఇది రాబోతుంది, ఇది వచ్చేస్తుందని. ప్రజలు దేన్ని నమ్మినారు అని, అమాయక ప్రజలు కాబట్టి మిమ్మల్ని నమ్మినారు. నమ్మి మీకు అవకాశం ఇచ్చినారు. నమ్మి మీకు అవకాశం ఇచ్చినంత మాత్రాన ఈ విధంగా మరి మనం పరిపాలన చేయడం కరెక్టా అని ప్రజలందరూ కూడా ఒకసారి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇది మేము ఉదాహరణకు మేము చెప్తాను మా పర్ఫార్మెన్స్. మాకు చూడండి, సంక్షేమ క్యాలెండర్ అని పెట్టి ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, మేలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, మరి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ, జూన్లో జగనన్న అమ్మఒడి, జూలైలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు, చిరు వ్యాపారులకు, మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాల అమలు, ఆగస్టు జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సెప్టెంబరు వైఎస్ఆర్ చేయూత, అక్టోబరు వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత, నవంబరు జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు, డిసెంబరు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ లా నేస్తం, మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాల వర్తింపు, జనవరి వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్ పెంపు, ఫిబ్రవరి జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు, టైలర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులు, మార్చి ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుదల. అంత క్లియర్గా క్యాలెండర్ పెట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, కోవిడ్ ఉన్నాయి. నిజం చెప్పండి, మీరు కోవిడ్ అట్లాంటి విపత్తు మీరు ఎప్పుడు ఎదుర్కొన్నారని ప్రతిసారి మీరు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటారు. అంటే మీకు ఒకరికైనా ఇబ్బందులు అంటే అందరు ముఖ్యమంత్రులకు ఎవరికి లేదా ఇబ్బందులు? మీకైనా, మీ ప్రభుత్వానికైనా? అది ఎట్లో ప్రతిసారి మీరున్నప్పుడే ఇబ్బందులు అని అంటారు. మరి ఇప్పుడు ఇవన్నీ కోవిడ్ అనే ఇబ్బందులు ఉంటే కూడా చేసినామా లేదండి? చివరకు లాస్ట్ ఆసరా చేయూత ఎన్నికలప్పుడు ఎందుకు ఆగిపోయిందో కూడా మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. పోలింగ్ అయిపోయిన వెంటనే వచ్చింది.